హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. నేనైతే ఈరోజు ఇలా చేసుకున్నానండి పూజ. శనివారం నాడు ఏకాదశి ఏర్పడింది. ఈరోజైతే నేను 7 పిండి ప్రమిదలు చేసుకొని నువ్వుల నూనె పోసి వత్తులు వేసి వెలిగించుకున్నానండి. ఈరోజు చాలా విశేషమైన రోజు కాబట్టి మార్నింగే పూజ చేసుకున్నాను. పాల్గొన మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పాప విమోచని ఏకాదశి అని అంటారు. శనివారంతో ఏకాదశి కలిసి రావడం చాలా విశేషం అంటండి. ఏకాదశి రోజు శనివారం నాడు ప్రతి ఒక్కరు వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకుంటే చాలా మంచిది. అసలు ఇలా నేను గణపతి పూజ చేసుకున్నాను ఫస్ట్. తర్వాత 7 ప్రమిదలు పెట్టి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాను. లక్ష్మీదేవి 108 కాయిన్స్ పెట్టి లక్ష్మీదేవిని పెట్టానండి. అందులో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మన జన్మ ధన్యమైనట్టేనండి. శనివారం రోజు అసలు కష్టాలన్నీ గట్టెక్కిస్తాడు, కోరికలు తీరుస్తాడు. చూడండి, నేనైతే ఇలా చేసుకున్నాను. నైవేద్యంగానైతే బెల్లం పెట్టానండి. అక్షింతలు వేసుకొని ఇదిగోండి వినాయకుడికి కూడా బెల్లం ముక్క పెట్టి అక్షింతలు వేసుకున్నాను. ఈమె లక్ష్మీదేవి 108 సహస్రనామాలు చదువుతూ 1 రూపీ కాయిన్స్ అన్ని 1 పెట్టుకుంటూ పూజ చేసుకున్నాను. అది నాకు చాలా ఇష్టం అండి. ఇలా పూజ చేసుకోమంటే ఏదో పాజిటివ్ వైబ్రేషన్ వస్తుందండి. ఇలా చేసుకుంటే ఇల్లంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నా పూజ మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అని. ఇంకా ఏం చేస్తారు? ఈరోజు ఏకాదశి పాప విమోచని ఏకాదశి కాబట్టి ఈరోజు ఉపవాసం ఉండి రేపు మార్నింగ్ పిలుస్తారంట అండి. నేనైతే శనివారం ఉపవాసం ఉంటాను కానీ సాయంత్రమే తింటాను. అష్టోత్తరం కూడా చదువుకున్నానండి. పద్మావతి అష్టోత్తరం, లక్ష్మీదేవి అష్టోత్తరం, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కూడా నేను చేసుకున్నాను. గరుడగమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం. గరుడగమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం. మనసి లసతు మమ నిత్యం. మమ తాపమపా గురుదేవ, మమ పాపమపా గురుదేవ. మమ తాపమపా గురుదేవ, మమ పాపమపా గురుదేవ. ఇలా చెప్పుతూ గోవింద నామాలు చదువుకుంటూ అక్షింతలు వేశానండి. నాకైతే ఈరోజు చాలా సంతోషం అనిపించిందండి. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇలా చేసుకోవడం? ఇల్లంతా చాలా వైబ్రేషన్లో ఉంది ఇవాళ అయితే మాకు. ఈరోజు ఈవినింగ్ కూడా ఇలాగే చేసుకుంటాను. అలాగే మీరెవరైనా కూడా ఈరోజు విష్ణు సహస్రనామం, వెంకటేశ్వర అష్టోత్తరం, పద్మావతి అష్టోత్తరం, లక్ష్మీదేవి అష్టోత్తరం ఇవి మాత్రం చదువుకోండి. మీకు ఏ వస్తే అవి చదువుకోండి. నవనిత చోర గోవింద, పక్షపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద.
సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కృష్ణ నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వజ్రముకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోవిజనలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, దశరథ నందన గోవింద, దశముఖమర్దన గోవింద, శివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. భక్తిపూర్ణ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నృసింహ గోవింద, వామన భృగురామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద. నేనైతే ఇలా అష్టోత్తరం చెప్పుకుంటూ అక్షింతలు వేశానండి. గోవింద నామాలు కూడా చదువుకున్నాను. ఇల్లంతా పాజిటివ్ వైబ్రేటింగ్లో ఉందండి. ఈరోజు నాకు చాలా సంతోషం అనిపించింది ఇలా చేసుకోవడం. అలాగే ఈరోజు అందరూ కూడా వెంకటేశ్వర స్వామిని పూజించి, పొద్దున వీలు కాకపోయినా సాయంత్రం పూజించి అష్టోత్తరాలు మీకు ఏ వస్తావండి, విష్ణు సహస్రనామమైనా ఏదైనా చదువుకోండి. నేను చూడండి గోవింద నామాలు చెప్పుకుంటూ అక్షింతలు వేసుకుంటూ పూజ చేసుకున్నాను. అష్టోత్తరాలు అయిపోయిన తర్వాత పద్మావతి తల్లిది ఆమెది చెప్పుకున్నాను. సహస్రనామాలు, అష్టోత్తరాలు, కుంకుమ పూజ చేసుకున్నాను. ఈవినింగ్ కూడా ఇలాగే పూజ చేసుకొని ఫాస్టింగ్ ఉన్నానండి ఈరోజు. నా పూజ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి, మీకు ఏమనిపించింది అనేది.